అండి, నేను మీ అడ్వకేట్ శ్వేత, లీగల్ క్యాపిటల్ నుంచి. సో మీరు లోన్స్ అయితే ఏవైతే తీసుకుంటారో అవి రీపే చేయలేకపోతే ఒకదాని మీద ఒకటి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి మీరు ఒకవేళ క్లియర్ చేయాలి అని అనుకున్నా కానీ ఇప్పుడు ఒక ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఒక 5 lakhs లోన్ తీసుకున్నారు అనుకుందాం. ఎవ్రీ మంత్ ఈఎంఐ ఒక 25,000 పెట్టుకున్నారు. సో ఈ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 5 lakhs ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే 10 lakhs లోన్ అయిపోయింది. అది ఇట్లా ఒకదానిపైన ఒకటి ఓవర్ బర్డెన్ అయిపోయి చాలా మంది లోన్స్ అనేవి క్లియర్ చేయలేకపోతున్నారు. ఈ హ్యాండ్ లోన్స్ తీసుకోవడము, లేకపోతే పర్సనల్ లోన్స్ తీసుకోవడం, క్రెడిట్ కార్డ్ లోన్స్ తీసుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ ఇన్కమ్ ఏదైతే 30,000, నియర్లీ 40,000, 25,000 ఉన్న వాళ్ళకి ఒక్కొక్క బ్యాంక్ 4-5 లక్షల లోన్ ఇస్తుంది. సో యూజువల్లీ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారమైన యూజువల్లీ ఒక మనిషిలాగా ఎథిక్స్తోని ఆలోచిస్తే ఒక 25,000 సంపాదించే మనిషికి నాట్ మోర్ దెన్ 5,000 ఈఎంఐ ఉండొద్దు. ఆ 20,000 25,000 ఉంటే 5,000 పోయినా కానీ ఆ 20,000తో వాడి ఇంటి రెంట్, ఒకవేళ మ్యారీడ్ పర్సన్ అయి ఉంటే పిల్లలు, వైఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు బ్యాంక్ హౌ కమ్ ఒక దట్ పర్సన్కి ఒక 10 lakhs అనేది శాంక్షన్ చేయడము ఇట్స్ అవుట్ ఆఫ్ ది బ్రెయిన్ అండి. అంత అమౌంట్ వాడు ఈఎంఐ ఎట్లా కట్టగలుగుతాడు? ఈ 25,000 కట్టడానికి వాడికి వచ్చే జీతమే 25,000. ఈ బ్యాంక్ ఈఎంఐ 25,000 కట్టాలి. ఈ 25,000ని క్లియర్ చేయడానికి ఈ శాలరీ కాకుండా ఇంకెక్కడో బయట నుంచి మళ్ళీ ఏ క్రెడిట్ కార్డ్ పైన లోన్ తీసుకొని మళ్ళీ ఇది క్లియర్ చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఈ 2 క్రెడిట్ కార్డుల ఈఎంఐలు స్టార్ట్ అవుతాయి. సెకండ్ది కూడా స్టార్ట్ చేశాడు కదా, ఇది తీర్చడానికి అక్కడ అప్పు చేశాడు. ఇవి 2 అయిపోయేసరికి 3rd month ఇంకో చోటు నుంచి ఇట్లా అప్పులన్నీ ఎక్కువైపోయి ఒక టర్న్ ఓవర్ ఒక 5 లక్షలు ఉన్న మనిషికి ఫర్ ఎన్ ఇయర్ వాడు 45 lakhs 50 lakhs లోన్ తీసేసుకొని అవి ఎట్లా తీర్చాలో అర్థం కాక సూసైడల్ థాట్స్, విపరీతమైన డిప్రెషన్ టెండెన్సీస్ ఇవన్నీ వస్తున్నాయి వాళ్ళకి. దానికి తోడు ఈ ఎవరైతే కలెక్షన్ ఏజెంట్లు ఉంటారో, రికవరీ ఏజెంట్లు చాలా అబ్యూసివ్ లాంగ్వేజ్, నువ్వు ఇవాళ కడతావా సస్తావా, నువ్వు ఇవాళ చెప్పావు, నువ్వు కిడ్నీ అమ్ముకుంటావో, నువ్వు నీ హార్టే అమ్ముకుంటావో, నీ ఐసే అమ్ముకుంటావో నాకు సంబంధం లేదు, నాకు డబ్బులు ఇవ్వాలి, పొద్దున్న ప్రామిస్ చేసినట్టు ఇస్తావా ఇవ్వవా అని విపరీతమైన మెంటల్ ప్రెషర్. వీడు ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు, పొద్దున్నే వాడు అడ్డుపడతాడు గేట్ దగ్గరే, ఇవాళ నువ్వు ఆఫీస్కి నేను పోనివ్వనంటే పోనివ్వను, నువ్వు నాకు డబ్బు కట్టాలి అని అంటాడు. సో ఇట్లాంటి ఇన్స్టెన్సెస్లో ఏం చేయాలి? సో మనం అసలు ఈ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఈ రికవరీ ఏజెన్సీ ఇట్లా ఇంటికి వచ్చి హెరాస్ చేయడం తప్పండి. ఓకే, ఏదైనా ఉంటే ఇట్లాంటివి మీరు ఏదైనా ఫేస్ అవుతూ ఉంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. వీల్ గివ్ యూ గుడ్ అడ్వైజెస్ హౌ టు డీల్ విత్ రికవరీ ఏజెంట్స్. మనము కోర్ట్కి వెళ్ళొచ్చు, పర్మిషన్ తీసుకోవచ్చు, నేను మెల్లిగా రీపేమెంట్ చేసుకుంటాను, నా ఈఎంఐస్ అనేది రీస్ట్రక్చర్ చేయండి అని వీ కెన్ అప్రోచ్ ద కోర్ట్ సో దట్ నో రికవరీ ఏజెంట్ కమ్స్ టు యువర్ హోమ్. మీ ఏ రికవరీ ఏజెంట్ మీ ఇంటికి రాకుండా డైరెక్ట్ కోర్టులోనే చూసుకుంటాము అని మనం మాట్లాడుకోవచ్చు అండి. థ్యాంక్ యూ.